మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నాం అంటే సియుఈటి పీజీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి. ఈ సియుఈటి ఏంటంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఏవైతే దేశంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ మరియు డీమ్డ్ యూనివర్సిటీస్ మరియు స్టేట్ యూనివర్సిటీస్ అంటే ఇతర రాష్ట్రాల యూనివర్సిటీస్ లో పీజీ అడ్మిషన్లో మీరు అడ్మిషన్ పొందడానికి పీజీ కోర్సెస్ లో అడ్మిషన్ పొందడానికి ఈ యొక్క సియుఈటి ఎంట్రన్స్ ద్వారా అడ్మిషన్ పొందవచ్చు. మరి ఈ సియుఈటి ఎంట్రన్స్ అయిపోయింది మరియు రిజల్ట్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఏం చేయాలి? ఈ రిజల్ట్స్ వచ్చినాక ఏం చేయాలంటే ప్రస్తుతానికి దేశంలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ లో పీజీ అడ్మిషన్స్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్, అడ్మిషన్ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్స్ అనేవి స్టార్ట్ అవడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఇది ఒక వెబ్సైట్ అండి, సియుఈటి పీజీ ఒక వెబ్సైట్. మీకు ఇక్కడ రిజల్ట్స్ కావాలంటే ఈ యొక్క పోర్టల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈ రిజల్ట్స్ తెలుసుకున్న తర్వాత ప్రస్తుతానికి ఏవైతే సియుఈటి కింద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటి యొక్క పీజీ కౌన్సిలింగ్ డేట్స్ మరియు మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము జేఎన్యు, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ, ఈ యొక్క జేఎన్యు యూనివర్సిటీ అనేది ఢిల్లీలో ఉంది. మరి ఈ జేఎన్యులో పీజీ ప్రోగ్రామ్స్ కోసము రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 27th May 2024. 27th May లోపు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ వాళ్ళకు వచ్చేసి 300 రూపీస్. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ పిల్లలకు వచ్చేసి 150 రూపీస్. ఈ యొక్క జేఎన్యు వెబ్సైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఉంది కదా రైట్ సైడ్ లో క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఎంఏ, ఎంఎస్సి, ఎంసీఏ త్రూ సియుఈటి పీజీ. ఈ లింక్ ని క్లిక్ చేయండి. ఈ లింక్ ని క్లిక్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ రిజిస్ట్రేషన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా క్లిక్ హియర్ టు అప్లై ఫర్ ఎంటెక్, ఎంపీహెచ్. ఎంపీహెచ్ అంటే మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్. ఈ ఒకవేళ మాస్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కి అప్లై చేసుకోవాలి, ఎవరైతే ఎగ్జామ్ రాసినారో దానికి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయొచ్చు. అదే విధంగా మనం నెక్స్ట్ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఈ యొక్క బిహెచ్యు అనే ఈ బిహెచ్యు యూనివర్సిటీ మనకు వారణాసిలో ఉంది. ప్రస్తుతానికి దీంట్లో ఉన్న పీజీ ప్రోగ్రామ్స్ కోసము రిజిస్ట్రేషన్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. దీంట్లో ఉన్న పీజీ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన ఏవైతే అడ్మిషన్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కంబైన్డ్ అలాట్మెంట్ ప్రోగ్రామ్ అనే ప్రోగ్రామ్ కింద మనకి ఈ అడ్మిషన్స్ ని ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ సిఏపి యొక్క రిజిస్ట్రేషన్స్ కి లాస్ట్ డేట్ వచ్చేసి 25th May 2024. ఎవరైతే సియుఈటి ఎగ్జామ్స్ రాసినారో బిహెచ్యులో అప్లై చేసుకోవడానికి సిఏపి దాంట్లో రిజిస్ట్రేషన్ అవ్వాలి. అదేవిధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ, నాన్ క్రీమీ లేయర్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 300 రూపీస్ ఉన్నదండి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి 150 రూపీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి దీని ఒక వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే బిహెచ్యు సియుఈటి pg.samarth.edu అనే edu.in అనే వెబ్సైట్ కి వెళ్ళాలి. దీనికి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చూడండి, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. న్యూ రిజిస్ట్రేషన్ మీరు క్లిక్ చేయండి. ఆ యొక్క న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత మీకు లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ వస్తాయి. ఆ లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ తోని మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క బిహెచ్యుకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంటే బిహెచ్యు ఎక్కడ ఉన్నది, దాంట్లో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి మరియు వాటికి ఎలిజిబిలిటీ ఏ విధంగా ఉన్నది అని తెలుసుకోవాలనుకుంటే మనకు బులెటిన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మీకు కూడా ప్రాస్పెక్టస్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా బిహెచ్యుకి సంబంధించిన అడ్మిషన్ వెబ్సైట్ కి వెళ్ళాలనుకుంటే మీకు ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. అడ్మిషన్ వెబ్సైట్ ఉంది కదా, ఆ ట్యాబ్ ని క్లిక్ చేస్తే అడ్మిషన్ వెబ్సైట్ కి వెళ్తుంది. సో మనం నెక్స్ట్ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ. ఈ యొక్క యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది. దీంట్లో ఉన్న పీజీ ప్రోగ్రామ్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. ప్రస్తుతానికి కామన్ సీట్ అలాట్మెంట్ సిస్టమ్ CSAS అనే ఒక ప్రోగ్రామ్ కింద మనకు సియుఈటి ఎవరైతే రాసినారో
వాళ్ళని అప్లై చేసుకోవడానికి అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 25th May 2024. 25th May లోపు అప్లై చేసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 250 రూపీస్ ఉన్నదండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్లీ డిజబుల్డ్ వాళ్ళకి 100 రూపీస్ ఉన్నది. దీని యొక్క వెబ్సైట్ వచ్చేసి pgadmission.uod.ac.in అనే వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనకు తెలియజేసిన వెబ్సైట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఒకసారి చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఏవైతే లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ వస్తాయో ఆ లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ తోని లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. దీంట్లో ఈ యొక్క వెబ్సైట్ కి సంబంధించిన మీకు పూర్తి వివరాలు బులెటిన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు క్లియర్ కట్ గా ప్రాస్పెక్టస్ మరియు దాంట్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్ని కూడా డిస్ప్లే అవుతాయి. అదేవిధంగా నెక్స్ట్ యూనివర్సిటీ మనం చూసుకున్నట్టయితే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఇది హైదరాబాద్ లో ఉందండి. అదేవిధంగా దీంట్లో పీజీ ప్రోగ్రామ్స్ కి వచ్చేసి రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 15th May 2024. దీంట్లో అప్లికేషన్ ఫీ జనరల్ వాళ్ళకి వచ్చేసి 300 రూపీస్. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వారికి 200 రూపీస్ ఉంది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి ఫిజికల్లీ డిజబుల్డ్ వాళ్ళకి 125 రూపీస్ ఉన్నది. ఈ యొక్క యూఏహెచ్ ఒక వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క వెబ్సైట్ మీరు క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏవైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఆ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్ని కూడా మీరు యూనివర్సిటీ అనే వెబ్సైట్ కి, ఇక్కడ యూనివర్సిటీ వెబ్సైట్ ఉంది కదా అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మీకు యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాంట్లో అన్ని కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా ప్రాస్పెక్టస్ లో కూడా క్లియర్ కట్ గా డీటెయిల్స్ ఉంటాయి. ప్రాస్పెక్టస్ కూడా మీరు చదవండి. దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేసి మీరు లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ వస్తాయి. లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ తోని మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళ, ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కేరళలో కూడా పీజీ ప్రోగ్రామ్స్ కోసము రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 10th May 2024. అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 360 రూపీస్, ఎస్సీ ఎస్టీ పిల్లలకు వచ్చేసి 190 రూపీస్ ఉంది. దీని యొక్క వెబ్సైట్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేసి మీరు లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ జనరేట్ అయితే మొత్తం అన్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ ఓపెన్ అయి వస్తాయి. మీకు అవి వచ్చిన తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాలి. యూనివర్సిటీ ఆఫ్ కేరళలో ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అన్ని కూడా మీరు ప్రాస్పెక్టస్ ద్వారా తెలుసుకోవచ్చు. మరి యూనివర్సిటీ వెబ్సైట్ కూడా మీకు ఇక్కడ ఏదైతే ట్యాబ్ ఉందో యూనివర్సిటీ వెబ్సైట్ ని క్లిక్ చేస్తే యూనివర్సిటీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కూడా ఆ వెబ్సైట్ లో మీకు దొరుకుతాయి. అదే విధంగా మనము చూసుకున్నట్టయితే పాండిచ్చేరి యూనివర్సిటీ, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీలో మనకు పీజీ ప్రోగ్రామ్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 17th May 2024. దీని యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి మరియు అదే విధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 250 రూపీస్ ఉన్నదండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకు వచ్చేసి 150 రూపీస్ ఉన్నది. ఎవరైతే ఫిజికల్లీ డిజేబుల్డ్ మరియు ట్రాన్స్జెండర్ ఉన్నారో వాళ్ళకైతే నో ఫీ అండి. అదేవిధంగా మనం ఈ యొక్క యూనివర్సిటీ వెబ్సైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఏదైతే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉందో ఆ న్యూ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేస్తే మీరు వేరే డిస్ప్లే అవుతుందండి. అక్కడ మీరు అన్ని డీటెయిల్స్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ కొడితే లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ వస్తాయి. ఆ లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ తోని లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. అదే విధంగా ఈ యొక్క పాండిచ్చేరి యూనివర్సిటీలో ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నీ కూడా మీకు ప్రాస్పెక్టస్ ద్వారా తెలుసుకోవచ్చు. అదే విధంగా పాండిచ్చేరి యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ వెబ్సైట్ ని ఇక్కడ యూనివర్సిటీ వెబ్సైట్ ని క్లిక్ చేస్తే అక్కడ కూడా మీకు ఫుల్ డీటెయిల్స్ పొందుతారు. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు, ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో కూడా పీజీ ప్రోగ్రామ్స్ కోసము రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. అదే విధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 15th May 2024. ఈ యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి
అన్రిజర్వ్డ్ ఓబీసీ నాన్ క్రిమి లేయర్, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 250 రూపీస్ ఉంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలకు వచ్చేసి 150 రూపీస్. ఫిజికల్లీ డిజేబుల్డ్ మరియు ట్రాన్స్జెండర్ వాళ్ళకి వచ్చేసి నో ఫీజ్ అండి. అదేవిధంగా దీని యొక్క వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే CUET samarth.edu.in అనే వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వెబ్సైట్ ఉంది అండి. ఈ వెబ్సైట్ ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మనకు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే మీకు లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ వస్తాయి. లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడుకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మనకు యూనివర్సిటీ వెబ్సైట్ లో దొరుకుతుంది. అదే విధంగా దీంట్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటి సెమిస్టర్స్, నెక్స్ట్ డెడ్ లైన్స్, ఇవన్నీ కూడా మనకు ప్రాస్పెక్టస్ లో దొరుకుతాయి. సో నెక్స్ట్ యూనివర్సిటీకి మనం చూసుకున్నట్టయితే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్. ఈ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ లో మనకు చాలా మట్టికి ఎంఏ ఎడ్యుకేషన్, ఎంఏ డెవలప్మెంట్, ఎంఏ ఉమెన్ స్టడీస్, ఎంఏ నేచురల్ రిసోర్సెస్ అండ్ గవర్నెన్స్, ఇటువంటి ప్రోగ్రామ్స్ ఉంటాయండి. చాలా భిన్నమైన ప్రోగ్రామ్స్. ఎవరైతే టిస్ లో టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ లో చదువుకోవాలనుకున్న విద్యార్థులు ఈ యొక్క ప్రోగ్రామ్స్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ టిస్ అనేది హైదరాబాద్, తుల్జాపూర్, ముంబై మరియు గౌహటి, ఈ 4 క్యాంపస్ లో ఉన్నాయి. దీనికి సంబంధించిన పీజీ ప్రోగ్రామ్స్ కి రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అయినాయి. అదే విధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 24th May 2024. దీంట్లో మీరు అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్, ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీ నాన్ క్రిమి లేయర్ వాళ్ళకి 250 రూపీస్ ఉన్నదండి. అదే విధంగా దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉండదంటే టిస్ లో CUET పీజీ స్కోర్ కి వచ్చేసి వెయిటేజ్ 75% ఇస్తారు. అదే విధంగా మీకు ఈ 75% అయిపోయిన తర్వాత ఎవరైతే అప్లై చేసిన వాళ్ళందరికీ కూడా షార్ట్ లిస్ట్ చేసేసి టిస్ ఆన్లైన్ అసెస్మెంట్ అనేది పెడతారు. ఈ టిస్ ఆన్లైన్ అసెస్మెంట్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళు DAF నింపాల్సి ఉంటుంది. DAF అంటే డీటెయిల్ అప్లికేషన్ ఫామ్. ఈ డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ లో మీరు ఫుల్ డీటెయిల్స్ అంటే మీ యొక్క పేరెంట్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ ఇవన్నీ నింపిన తర్వాత మీరు ఏ ప్రోగ్రామ్ కి అయితే చూస్ చేసుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ చేయడానికి మీకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఉన్నది, ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అట్లా మీరు ఏం నేర్చుకోవాలనుకుంటారు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని కూడా DAF లో మీకు అడగడం జరుగుతుంది. అవన్నీ నింపిన తర్వాత మీకు ఇంటర్వ్యూ పెడతారు. ఇంటర్వ్యూ పెట్టేసిన తర్వాత బేస్డ్ ఆన్ CUET పీజీ స్కోర్ 75% వెయిటేజ్ తీసేసి ఈ టిస్ ఆన్లైన్ అసెస్మెంట్ లో 25% వెయిటేజ్ ఇచ్చి మిమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ టిస్ కి సంబంధించిన వెబ్సైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా, రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఈ రిజిస్టర్ ని క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయ్యి మీరు లాగిన్ ఐడి వస్తుందండి. లాగిన్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి ఈ యొక్క టిస్ కి అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ. ఈ యొక్క బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ వచ్చేసి మనకు ఉత్తరాఖండ్ లో ఉంది, యూపీలో ఉంది. దీంట్లో మనకు పీజీ ప్రోగ్రామ్స్ కి వచ్చేసి రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవడం జరిగింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ కి లాస్ట్ డేట్ వచ్చేసి 15th May 2024. ఈ 15th May లోపు మీరు అప్లై చేసుకోండి. అదే విధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 400 రూపీస్ ఉన్నది. అదే విధంగా ఎస్సీ ఎస్టీ మరియు ఫిజికల్లీ డిజేబుల్డ్ వాళ్ళకి 200 రూపీస్ ఉన్నది. దీని యొక్క వెబ్సైట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేయండి. న్యూ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేసేసి రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ వస్తాయి. ఈ యొక్క లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ వచ్చిన తర్వాత లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీకి సంబంధించిన వివరాలన్నీ కూడా యూనివర్సిటీ వెబ్సైట్ ఇక్కడ మీరు ఈ యొక్క ట్యాబ్ ని క్లిక్ చేస్తే తెలుసుకోవచ్చు. దాంట్లో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నీ కూడా మీరు ఇక్కడ ప్రాస్పెక్టస్ ఉంటాయి, ప్రాస్పెక్టస్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే మనకు ఒకసారి చూడండి, బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ యూనివర్సిటీ అనేది లక్నోలో ఉంది. అదేవిధంగా మనకు నెక్స్ట్ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే
సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది. దీంట్లోకి సంబంధించిన ఈ యూనివర్సిటీలకు సంబంధించిన పీజీ ప్రోగ్రామ్స్ కి రిజిస్ట్రేషన్స్ కూడా ఓపెన్ అయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 31st May 2024. 31st May 2024 లోపు అప్లై చేసుకోండి. అదేవిధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 500 రూపీస్ ఉన్నది. ఎస్సీ ఎస్టీ పిల్లలకు వచ్చేసి 250 రూపీస్ ఉన్నది. ఎవరైతే ఫిజికల్ డిజేబుల్డ్ వాళ్ళకి నో ఫీజ్ అండి, ఒకసారి గమనించండి. ఎవరైతే వాళ్ళు ఫిజికల్ డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన వెబ్సైట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పొందపరచడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తే మీరు ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయ్యి మీరు లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ తోని లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఈ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు యూనివర్సిటీ వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు. ఇక్కడ యూనివర్సిటీ వెబ్సైట్ ట్యాబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయొచ్చు. లేదంటే ఎటువంటి కోర్సెస్ ఉన్నాయి, వాటి యొక్క సెమిస్టర్స్, డెడ్ లైన్స్, నెక్స్ట్ క్రెడిట్స్, ఇవన్నీ కూడా ప్రాస్పెక్టస్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ యూనివర్సిటీ చూసుకున్నట్టయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్. ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ లో పీజీ ప్రోగ్రామ్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవడం జరిగింది. అదే విధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 12th May 2024. ఈ 12th May 2024 లోపు అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ఫీ వచ్చేసి ప్రతి ఒక్క కేటగిరీ వాళ్ళకు 100 రూపీస్ ఏనండి, 100 రూపీస్ ఉంటుంది. 100 రూపీస్ తోని మీరు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా యూనివర్సిటీ ఆఫ్ గుజరాత్ కి సంబంధించిన వెబ్సైట్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే cugcut.samarth.edu అనే edu.in అనే వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ తెలియజేయడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ ని మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఒక్కసారి చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్ని అడగడం జరుగుతుంది. డీటెయిల్స్ అన్ని క్లిక్ చేసి డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసేసి లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ వస్తాయి, వాటితో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్టయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానా దీనికి సంబంధించిన పీజీ ప్రోగ్రామ్స్ కి రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవడం జరిగింది. దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ 21st May 2024. ఈ 21st May 2024 లోపు అప్లై చేసుకోండి. అదే విధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ వాళ్ళకి 300 రూపీస్, ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజేబుల్డ్ ఉమెన్ వాళ్ళకి నో ఫీజ్. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే స్టూడెంట్స్ ఉమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి నో ఫీజ్ అండి. వాళ్ళు ఏ కేటగిరీ అయినా కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మరియు అన్రిజర్వ్ కింద ఉన్న ప్రతి ఒక్క ఉమెన్ కూడా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానాలో నో ఫీజ్ అండి. సో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ మనకి ఇక్కడ పొందుపరచడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేసి మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇచ్చి కూడా మీరు లాగిన్ అవ్వచ్చు. అంటే మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయి. రిజిస్ట్రేషన్స్ అయినాక లాగిన్ క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానాకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా యూనివర్సిటీ వెబ్సైట్ లో ఉంటాయి. యూనివర్సిటీ వెబ్సైట్ ఇక్కడ ట్యాబ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి, డైరెక్ట్ గా మీరు అక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. మళ్ళీ ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఇక్కడ ప్రాస్పెక్టస్ లో దొరుకుతాయి. ప్రాస్పెక్టస్ లో పొందుపరచడం జరిగింది, దాని ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మరి అప్లై చేసుకునేటప్పుడు ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ పాటించాలంటే మీకు ఇక్కడ నోటిఫికేషన్స్ లో ఇక్కడ స్క్రోల్ డౌన్ అవుతుందండి, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్. సో మీరు ఏదైతే అప్లై చేసుకున్నప్పుడు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలని కూడా ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ లో తెలియజేయడం జరిగింది. వాటిని చదివి మీరు తెలుసుకోవచ్చు. అదే విధంగా నెక్స్ట్ యూనివర్సిటీ మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్. ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ జార్ఖండ్ లో కూడా మనకు పీజీ ప్రోగ్రామ్స్ కోసం రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవడం జరిగింది. మరి దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 18th May 2024. అదే విధంగా అప్లికేషన్ ఫీ మనం చూసుకున్నట్టయితే అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ వాళ్ళకు 800 రూపీస్ ఉన్నది. అదే విధంగా ఎస్సీ మరియు ఎస్టీ పిల్లలకు వచ్చేసి 400 రూపీస్. ఆల్ కేటగిరీస్ ఉమెన్ మరియు పీడబ్ల్యూడి ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లలకు వచ్చేసి ఎవరైతే ఆడపిల్లలు ఉన్నారో ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ కూడా అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ వాళ్ళందరికీ కూడా ఓన్లీ 200 రూపీస్ మీరు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు 200 రూపీస్ పెట్టి. మరి దీనికి అప్లై చేసుకోవడానికి కావాల్సిన ఏదైతే వెబ్సైట్ ఉందో ఇక్కడ వెబ్సైట్ మనం పొందపరచడం జరిగింది. దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ యొక్క వెబ్సైట్ లో అంటే ప్రతి ఒక్క వెబ్సైట్ కంటెంట్ డిస్ప్లే ఈ విధంగానే ఉంటుంది.
నో టెన్షన్స్ అండి. మీకు ఇక్కడ ఈ వెబ్సైట్ కి సంబంధించిన న్యూ రిజిస్ట్రేషన్స్ కి ఈ విధంగా ఇక్కడ ఉంటుందండి. ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి వస్తుంది, లాగిన్ ఐడి పాస్వర్డ్ తో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆల్రెడీ యూనివర్సిటీ వెబ్సైట్ లో ఉంటే ఇక్కడ క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు అండి. అదే విధంగా మనకు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక, ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటకలో కూడా మనకు రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క పీజీ ప్రోగ్రామ్స్ కి సంబంధించి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 3rd June 2024. మరి యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్, ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ పిల్లలకు వచ్చేసి 500 రూపీస్ ఉన్నది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడి ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లలకు వచ్చేసి 100 రూపీస్ ఉన్నది. అదే విధంగా ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన యూనివర్సిటీ వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ వస్తాయి. లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ తోని మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక సంబంధించిన పూర్తి వివరాలు మీరు యూనివర్సిటీ వెబ్సైట్ కి ఇక్కడ ట్యాబ్ ఉంది కదా, ట్యాబ్ ని క్లిక్ చేసిన తర్వాత మీకు యూనివర్సిటీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అక్కడ మీరు తెలుసుకోవచ్చు. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్, ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ లో కూడా పీజీ ప్రోగ్రామ్స్ కోసము రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. ఈ యొక్క రిజిస్ట్రేషన్స్ కి లాస్ట్ డేట్ వచ్చేసి 10th May 2024. మరియు అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్, అదే విధంగా ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ మరియు ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లలకు వచ్చేసి 250 రూపీస్ ఉన్నది. ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ పొందుపరచడం జరిగింది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ వచ్చిన తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. మరి ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్ లో ఉంటుంది. అదే విధంగా ఏవైతే ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రాస్పెక్టస్ లో పొందుపరచడం జరిగింది. మీరు ఒక్కసారి గమనించినట్టయితే ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ రాజస్థాన్ కి NAC A++ గ్రేడ్ వచ్చింది. సో ఇది ఒక మంచి యూనివర్సిటీ అనుకోవచ్చు మనం కూడా. అఫ్ కోర్స్ అందరికి కూడా వచ్చింటే, కాకపోతే వీళ్ళు మాత్రమే డిస్ప్లే చేసినారు. మరి నెక్స్ట్ యూనివర్సిటీ మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్. ఈ యొక్క సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ కూడా దీంట్లో ఉన్న పీజీ ప్రోగ్రామ్స్ కి రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 12th May 2024. మరి దీనిలో అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారంటే 13th May 2024 ఇస్తారు. అదే విధంగా అప్లికేషన్ ఫీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ మరియు ఓబీసీ పిల్లలకు వచ్చి 500 రూపీస్ ఉన్నది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ మరియు పీడబ్ల్యూడి ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లలకు వచ్చేసి 300 రూపీస్ ఉన్నది. మరి యొక్క యూనివర్సిటీకి సంబంధించిన మనం వెబ్సైట్ చూసుకున్నట్టయితే cup.samardh.edu.in అనే వెబ్సైట్ కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఆల్రెడీ వెబ్సైట్ నేను తీసుకొని ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇది క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్స్ అని ఉన్నాయి కదా, ఈ న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ ఐడి క్రెడెన్షియల్స్ తో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు యూనివర్సిటీ వెబ్సైట్ లో దొరుకుతాయండి. యూనివర్సిటీ వెబ్సైట్ లో కూడా మీరు తెలుసుకోవచ్చు. అదే విధంగా సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సా, ఈ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఒడిస్సాకు సంబంధించిన పీజీ ప్రోగ్రామ్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవడం జరిగింది. దీని యొక్క లాస్ట్ డేట్ వచ్చేసి 31st May 2024. మరి దీనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ ఆల్ కేటగిరీస్ వాళ్ళకి కూడా 1000 రూపీస్ ఉన్నదండి. మరి ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించిన మన వెబ్సైట్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత కూడా మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్ మరియు ప్రాస్పెక్టస్ లో కూడా మనకు పొందుపరచడం జరిగింది. అదే విధంగా ది ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఇఫ్లో, ఈ ఇఫ్లో వచ్చేసి మనకు హైదరాబాద్, లక్నో మరియు ఇంకా 2-3 చోట్ల ఉన్నదండి. దీనికి సంబంధించిన పీజీ ప్రోగ్రామ్స్ ఎవరైతే ఎంఏ ఇంగ్లీష్ మరియు ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి దీంట్లో పీజీ ప్రోగ్రామ్స్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో దీనికి వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10th May 2024 ఉన్నది. ఫస్ట్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 17th May 2024 ఇస్తున్నారు. అదే విధంగా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసి జనరల్ మరియు ఓబీసీ పిల్లలకు వచ్చేసి 550 రూపీస్ ఉన్నది.
ఎస్సీ ఎస్టీ పిల్లలకు వచ్చేసి 275 రూపీస్ ఉన్నది. అదేవిధంగా మీరు ఒకసారి చూసుకున్నట్టయితే ఫిజికల్లీ డిజేబుల్డ్ పిల్లలకు వచ్చేసి 110 రూపీస్ ఉన్నది. దీనికి సంబంధించిన వెబ్సైట్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఉంది కదా, ఇక్కడ మనం పొందుపరచడం జరిగింది. దీన్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఆ వెబ్సైట్ కి తీసుకెళ్తుంది. ఇక్కడ ఒకసారి చూడండి, న్యూ రిజిస్ట్రేషన్ ఇఫ్లకు సంబంధించిన పీజీ అడ్మిషన్స్ ఒక వెబ్సైట్ ఓపెన్ అవడం జరిగింది. ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, న్యూ రిజిస్ట్రేషన్ ని క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ ఐడి మరియు పాస్వర్డ్ పొందిన తర్వాత లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు. మరొక యూనివర్సిటీ తేజ్పూర్ యూనివర్సిటీ. ఒక్కసారి మీరు గమనించినట్టయితే ఇప్పుడు నేను చెప్పిన యూనివర్సిటీస్ కి మీకు చెప్పిన యూనివర్సిటీస్ ఒక వెబ్సైట్లు అన్ని కూడా చెప్పానండి. నేను చాలా మట్టికి రీసెర్చ్ చేశాను. ఏవైతే సియుఈటి కింద ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన అడ్మిషన్ పోర్టల్స్ కి సంబంధించిన వెబ్సైట్ కు మాత్రమే పెట్టినా. అఫ్ కోర్స్ మీరు అందరూ కూడా యూనివర్సిటీకి సంబంధించిన వెబ్సైట్ కి వెళ్ళి అన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ తెలంగాణ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కొట్టినారు అనుకున్నా. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కొట్టగానే మీకు ఏమవుతుంది అంటే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తీసుకెళ్తుంది. కాకపోతే అక్కడ మీరు ఏం చేయాలంటే మళ్ళీ పీజీ ప్రోగ్రామ్స్ అదంతా క్లిక్ చేసి మళ్ళీ దాంట్లోకి లాగిన్ అవ్వడానికి అంతా రావాలి. సో నేనేం చేశానంటే అవన్నీ తీసేసి ఓన్లీ ఏదైతే అడ్మిషన్ పోర్టల్ ఉంటుందో అది అడ్మిషన్ పోర్టల్ మాత్రమే నేను మీకు పెట్టడం జరిగింది. సో ఇది ఒకటి, అంటే మీకు అంతా ఏదైతే టైం వేస్ట్ అవ్వద్దు. అంటే కొంతమంది చూస్తారు, కొంతమంది చూడకపోవచ్చు. మీకు ఏదైతే ఇవన్నీ సర్చింగ్ కోసం టైం వేస్ట్ అవ్వద్దు అనే ఉద్దేశం మీద నేను ఏం చేశానంటే డైరెక్ట్ అడ్మిషన్ పోర్టల్ మీకు పెట్టడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ యూనివర్సిటీ మనం చూసుకున్నట్టయితే తేజ్పూర్ యూనివర్సిటీ. దీనికి సంబంధించిన పీజీ ప్రోగ్రామ్స్ కూడా రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసి 15th May 2024. అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకు జనరల్, ఓబీసీ మరియు ఓబీసీ నాన్ క్రిమి లేయర్ పిల్లలకు వచ్చేసి 600 రూపీస్ ఉన్నది. ఎస్సీ ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి అంటే ఫిజికల్ డిజేబుల్డ్ పిల్లలకు వచ్చేసి 300 రూపీస్ ఉన్నది. వెబ్సైట్ వచ్చేసి ఇక్కడ మనకు పొందుపరచడం జరిగింది. ఈ యొక్క వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్స్ అయ్యి లాగిన్ చేసేసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇవన్నీ సెంట్రల్ యూనివర్సిటీస్ కి సంబంధించిన పూర్తి వివరాలండి. ఎవరైతే స్టూడెంట్స్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకొని లాగిన్ అయ్యి అప్లై చేసుకునేటప్పుడు కొన్ని మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఎదురయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఏవైనా సర్టిఫికేట్స్ లేకపోయినా, ఏవైతే సర్టిఫికేట్స్ కొంచెం మిస్ అయిన తర్వాత తెచ్చుకుందాము అనే మీరు ఉంటే, మీరు అప్లై చేసుకునేటప్పుడు ఏ సర్టిఫికేట్స్ అయితే మీకు ఉండకుండా ఉంటాయో వాటికి సంబంధించిన డిక్లరేషన్ లేదంటే అన్నిటికి సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ ఆ యూనివర్సిటీ వెబ్సైట్ లో మీకు పొందుపరచడం జరుగుతుంది. ఒకసారి చూడండి, వెబ్సైట్ కూడా చూసేసి ఏ సర్టిఫికేట్స్ అయితే మీకు ఉన్నాయో ఆ సర్టిఫికేట్ సంబంధించిన డిక్లరేషన్ మీరు రాసేసి అప్లోడ్ చేసేసి మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేయొచ్చు. ఇది ఒకటి పెట్టుకోండి. సో మేము ఇప్పటి వరకు అన్ని యూనివర్సిటీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు తెలియజేయడం జరిగింది. మీకు ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలను, ప్లస్ ఇంకా ఏ యూనివర్సిటీ ఒక ఇన్ఫర్మేషన్ కావాలో మాకు కామెంట్ ద్వారా మీరు తెలియజేయచ్చు. ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే మేము కూడా రెస్పాండ్ అవుతామండి. సో మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైతే పిల్లలు సియుఈటి పీజీ రాసేసి మిగతా పిల్లలు వెయిట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా విన్నట్టయితే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎటువంటి యూనివర్సిటీస్ వెబ్సైట్స్ ప్లస్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మీరు కామెంట్స్ ద్వారా మాకు డౌట్స్ రేజ్ చేస్తే తప్పకుండా మేము రెస్పాండ్ అయ్యి ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్ మరియు మా వీడియోని షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.